అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'జగన్మాత'. ఈ కథను రచించిన వారు పావని గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఈ కథకి ఆధారం మా ఊరిలో జరిగిన ఒక యథార్థ సంఘటన. కానీ ఆనాటి సంఘటన విషాదాంతం. అలా కాకుండా చక్కని సుఖాంతం ఉండేలా కథ రాయాలని భావించి ఇలా రాసే ప్రయత్నం చేశాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. 1992 నాటి కథ. సీతాపురం ఒక అందమైన గ్రామము. 600 గడప. ఒకవైపు కొండలు, ఒకవైపు కృష్ణానది, ఒకవైపు పచ్చ తివాచీ పరిచినట్లుగా పొలాలు, ఇంకోవైపు 10 ఊళ్ల వరకు కనిపించే ఎత్తైన గోపురంతో కనివిందు చేసే వేణుగోపాలుడు రామాలయం. ముఠా కక్షలు, నీచ రాజకీయాలు, గొడవలు లేని, కల్మషం లేని హృదయాలతో అందరినీ వరసలు పెట్టి పిలుచుకుని నిర్మలమైన మనుషులు, ప్రాథమిక పాఠశాల, గ్రామ వైద్యశాల ఉన్నాయి. సీతాపురం ఆ రోజు ఉదయం నుండే చాలా కోలాహలంగా ఉంది. కొత్తగా ఎన్నికైన పంచాయతీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం ఆ రోజు. ప్రెసిడెంట్గా ఎన్నికైన కిరీటి కరణంగా పనిచేసిన రామభూపాల శాస్త్రి గారి సుపుత్రుడు. వారి కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది ఊళ్ళో. నలుగురి మంచి కోరేవాళ్ళు కావటంతో ఆ ఊళ్ళో డిగ్రీ చేసిన ఏకైకాను ఎన్నుకున్నారు. ఇక కిరీటి పట్టణంలో డిగ్రీ పూర్తి చేసి పట్టణ జీవితం మీద వ్యామోహం లేకుండా తమ పల్లెకు తిరిగి వచ్చాడు. చదువుకున్న వాడిగా తమ ఊరికే సేవ చేయాలని, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని, తమ వ్యవసాయ భూములు చూసుకుంటూ తాత ముత్తాతల పేరు నిలబెట్టే విధముగా జీవించడం మొదలుపెట్టాడు. పచ్చటి పొలాలను, ఆకాశంలో ఎగిరే పక్షులు బారును చూసి ఆనందించటం, కృష్ణా నదిలో ఈత, పుస్తక పఠనం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఇవే కిరీటి వ్యాపకాలు. ఈలోగా ఎన్నికలు రావడం, మేనమామ దుర్గాప్రసాద శాస్త్రి గారి ప్రేరణతో ఎన్నికలలో నిలబడటం జరిగింది. ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా గెలిచిన అతని అందరూ అభినందించారు. రామభూపాల శాస్త్రి గారు అభినందిస్తూనే అతను నిర్వహించాల్సిన పెద్ద బాధ్యతను గుర్తు చేశారు. తల్లి పద్మావతమ్మ గారు ఆనందంగా దీవిస్తూ పొందిన పదవి 10 మంది మేలుకోరి నిర్వహించమని చెప్పారు. కిరీటిని చూసి పెళ్లి అయ్యి అదే ఊళ్ళో కాపురం ఉంటున్న పెద్ద చెల్లెలు శారద, ఆమె భర్త ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భార్గవమూర్తి, అదే స్కూల్లో చదువుతున్న చిన్న చెల్లెలు ప్రియవంద, తమ్ముడు శ్రీకర్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం పూర్తి అయింది. అందరూ చాలా ఆనందించారు. ప్రెసిడెంట్గా కిరీటి అతని తండ్రి అనుభవాన్ని కూడా ఉపయోగించి ఊరికి మంచి చేస్తాడు అని అందరి నమ్మకం. కిరీటితో పాటు అనేక మంది యువకులు, అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు కూడా బోర్డు సభ్యులుగా ఉండటంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది అని అంతా సంతోషించారు. కిరీటి ఇతర బోర్డు సభ్యులు పంచాయతీ నిధులతో చేయవలసిన పనుల జాబితా తయారు చేసుకొని తమ పనులు ప్రారంభించారు. ఊరి బంజరు భూములు నిరుపేదలకు పంచడం, వేణుగోపాలస్వామి రామాలయాలకు ఉన్న భూములను సరైన విధముగా కౌలుకు ఇవ్వడం, ఉన్నత పాఠశాల కోసం అర్జీ పెట్టడం, గ్రంథాలయం ఏర్పాటు, వయోజన విద్య ప్రారంభించటం, ఊరి ఆడవాళ్లకు ఆర్థిక స్వలాభం కలిగేలా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయటం ఆ జాబితాలో ముఖ్యమైనవి. కిరీటి తన తండ్రి ఇంకా ఊళ్ళో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకుంటున్నాడు. ముందుగా దేవాలయ భూములు సరైన విధముగా కవులు ఏర్పాటు చేసి నిత్య కైకర్యాలకు వైభవంగా ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాల కోసం అర్జీ పెట్టారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయానికి కరణంగారు అని పిలువబడే రామభూపాల శాస్త్రి గారు తన వద్ద ఉన్న అమూల్యమైన పుస్తకాలు విరాళంగా ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో ఇలాగే ఎన్నో పుస్తకాలు విరాళంగా వచ్చి చేరాయి. కిరీటి ప్రతిరోజు దినపత్రిక వచ్చేలా ఏర్పాటు చేశాడు. వయోజన విద్య కోసం తన తండ్రి అనుమతితో తన ఇంటి వసారాలోనే రాత్రిపూట వృద్ధులకు చదువు చెప్పడం ప్రారంభించారు. కరణంగారు కూడా ఆ విద్యా సేవలో తాను కూడా పాలు పంచుకుంటూ మురిసిపోయారు. ఇలా ఒక్కొక్క పని తాము అనుకున్న విధముగా గెలుపు బాట వైపు వెళుతుండటం, ఊరి అందరి మెప్పును పొందటంతో రెట్టించిన ఉత్సాహంతో అందరూ మరింత శ్రద్ధ కనపరుస్తూ తమ పనుల్లో లీనమయ్యారు. ఇక మిగిలినవి కుటీర పరిశ్రమ, బంజరు భూముల పంపకం. ఆ రెండిటికి కూడా తగిన ప్లాన్ సిద్ధం చేశాడు కిరీటి. దీనికోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తన బావ అయిన భార్గవమూర్తి సహాయంతో ఒక చక్కని సర్వే చేశాడు. ఊరి మహిళల్లో బడుగు పేద వర్గాల మహిళలను ఎంచుకోవాలి అని నిర్ణయించారు. కుటీర పరిశ్రమకు ఉపయోగపడే వైరు బుట్టలు, అల్లిక,
కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తి కోసం మేలుజాతి దేశవాళీ ఆవుల పెంపకం, ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. ఊరి మహిళలను సమావేశపరిచి కుటీర పరిశ్రమ ఉపయోగాలు, దానివల్ల కలిగే ఆర్థిక సహాయం అన్నీ వివరించాడు. ఊరి వాళ్ళు, అనుభవజ్ఞులైన పెద్దలు, మహిళలు ఒప్పుకోగానే ఎవరికి నచ్చిన రంగాల్లో వారికి తగిన శిక్షణ ఇప్పించే విధముగా తన తండ్రి పరపతిని ఉపయోగించి ఏర్పాటు చేశాడు. ఇలా పనులు కొనసాగుతుండగా జాబితాలో ఉన్న బంజరు భూముల ప్రస్తావన వచ్చింది. మిగతా పనులు జరగాల్సిన విధంగా జరుగుతుండటంతో ఈలోగా బంజరు భూముల విషయం చూద్దామని అంతా నిర్ణయించారు. ఆ రోజు చీకటి పడటంతో రేపు ఉదయం నుండి వాటి సంగతి చూడవచ్చు అని అనుకున్నారు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మరి ఈ బంజరు తెల్లవారింది. సూర్య భగవానుడు తిరిగి లోకానికి వెలుగు చూపుతూ ఉదయించాడు. పక్షులు కిలకిలా రావాలతో ఊరు నిద్ర లేచింది. కిరీటి తన వాళ్లతో బయలుదేరాడు బంజరు భూముల దగ్గరికి. ముందుగానే నిర్ణయించిన జాబితా ప్రకారం భూములు కేటాయించబడిన వారు భూమి బాగు చేసుకోవడానికి వచ్చారు. బాగు చేయడం ప్రారంభించారు. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు బాగు చేస్తుండగా అనేకమైన శిథిలాలు దొరకసాగాయి. అక్కడే బాగా తవ్వగా ఒక ఆలయ శిథిలాలు స్తంభాలు దొరికాయి. ఇక్కడ ఆలయ శిథిలాలు దొరకడమేమినని చిన్న వయసు వారు ఆశ్చర్యపోగా, తాతల తరం వాళ్ళు ఏవో జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ఇదంతా విన్న కరణంగారు, ఊరి పెద్దవాళ్ళు వెంటనే అక్కడికి వచ్చేశారు. అందరి హృదయాల్లో ఒకటే ప్రశ్న. ఇవన్నీ చూసిన ఒకనాటి ఊరి మునసబు తల్లి రావమ్మగారు 93 ఏళ్ల వృద్ధురాలు చెప్పారు ఆ ప్రశ్నకి సమాధానం. 87 సంవత్సరాల క్రితం అక్కడ అంకమ్మ తల్లి గుడి కట్టుకొని పూజించేవారని, అప్పట్లో ఆ గుడి ఊరి ముఖద్వారంలో ఉండేదని, చిన్న గుడి అయినా ఇప్పటికీ 300 గడప మాత్రమే ఉన్న ఊరు వాళ్ళు అంతా పూజ చేసేవారని, అప్పట్లో గుడి కట్టి 1 సంవత్సరం పూర్తి అయ్యి సందర్భంగా జాతర జరపబోగా ఏవో తీవ్ర అవాంతరాలు కలిగడం వల్ల అమ్మవారికి కోపం వచ్చింది. ఊరంతా భయపడి పూజలు జరిపించారు. దీనికి పరిష్కారం కోసం దైవజ్ఞులను సంప్రదించారు. వారు అమ్మవారు అంటే అని చెప్పారు. ఏ రూపంలో ఉన్నా ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది అని చెప్పడంతో అంతటితో ఆ విషయం సద్దుమణిగింది. ఊళ్ళో పరిస్థితి మళ్ళీ మామూలు అయ్యింది. తిరిగిపోయారు. అయితే వారి మనసుల్లో ఏమోలో అమ్మవారి కోపం తెప్పించాము ఏమో అన్న భయం మాత్రం మిగిలిపోయింది. ఇకప్పటి నుండి ఊళ్ళో ఎవరికి బాలేకపోయినా, కాస్త ఇబ్బంది కలిగినా అంతా అమ్మవారికి కోపం తెచ్చిన ప్రభావమే అని నమ్మసాగారు. చివరికి ఆకు కదిలిన, పెద్ద గాలి వీచిన అదే భయంతో ఒక్కో భ్రమలో పడిపోయారు. అంతా ఒక భ్రమలో పడి బ్రతుకుతున్నారు. అప్పటి ఊరి పెద్దలు ఊరి జనానికి ఈ భయం వదిలించాలని ఎవరో చెప్పగా వామాచార పద్ధతిలో కూడా పూజలు జరిపించారు. అయినా జనం భయం వదలలేకపోయారు. దాంతో ఊరి పెద్దలు సుదూరాన ఉన్న శ్రీ వనదుర్గాదేవి పీఠాధిపతిని సంప్రదించారు. ఆయన సాక్షాత్తు అమ్మవారి దర్శన భాగ్యం పొందారని ప్రతీతి. ఆయన దయతో వీరి చెప్పిందంతా విని కాసేపు ధ్యానం చేసి అమ్మ ఏ రూపాన ఉన్నా రక్షిస్తుందని, అయితే అది అర్థం చేసుకోలేని పామర ప్రజలు భయాన్ని విడనాడాలంటే అమ్మవారిని కృష్ణలో నిమగ్నం చెయ్యాలని చెప్పారు. దాంతో అంతా నిర్ఘాంతపోయారు. తిరిగి ఆ స్వామి, ఆ బ్రహ్మ కీట జనని అయిన ఆ తల్లి విశ్వమంతా వ్యాపించి ఉన్నదని, కానీ ఇది అర్థం చేసుకోలేని ప్రజల కోసం ఆ విధంగా చెయ్యండి అని చెప్పారు. ఇక వేరే దారి లేక ఆ స్వామి చెప్పిన విధంగా చిట్ట చివర పూజ చేసి కన్నీళ్లతో ఆ తల్లిని కృష్ణానదిలో నిమగ్నం చేశారు. ఆ తర్వాత ఈ ఊరికి ముఖద్వారం కూడా మార్చడంతో అటువైపు రాకపోకలు తగ్గి నిర్మానుష్యం అయిపోయిందని చెప్పారు. రామమ్మగారు అలుపు తీర్చుకుంటూ నిలబడిపోయారు. కాసేపటికి ముందుగా తేరుకున్న కరణంగారు, ఇక ఈరోజు ఈ విషయం ఆపేద్దాం, తిరిగి రేపు చర్చించుకోవచ్చు అనడంతో అందరూ భారంగా ఇళ్ల వైపు మళ్ళారు. ఇంటికి వెళ్ళాడే కానీ కిరీటికి నిద్రలేని రాత్రి గడిపాడు. జగత్తుని సృష్టించిన జగన్మాత తన బిడ్డలను బాధ పెట్టదు కదా, ఎలాగైనా ఈ భయానికి ఒక పరిష్కారం చూడాలి అనుకొని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తెల్లవారింది. ఇంట్లో అందరి పూజ అర్చనలు అయ్యాయి. ఇంట్లో అందరూ మామూలుగా టిఫిన్ తినే సమయంలో తన నిర్ణయం చెప్పాడు. కరణంగారు సాలోచనగా చూశారు. కానీ పద్మావతమ్మ గారు సాణువయ్యారు. కిరీటి చెప్పిన విషయం అలాంటిది. మరి అంకమ్మ తల్లిని పునఃస్థాపితం చెయ్యాలని, తరతరాలుగా భగవంతుని పట్ల పరిపూర్ణ నమ్మకం గల కుటుంబం కావడంతో కరణంగారు ఆ దేవుడి మీద భారం వేసి తమ అంగీకారాన్ని తెలిపారు.
పద్మావతమ్మ గారు ఊరివారు తమ బిడ్డని ఏమైనా అంటారు అనే భయంతో ఉన్న భర్త మాట విని అంగీకరించారు. ఊరి వాళ్లతో సమావేశానికి తండ్రి కొడుకులు బయలుదేరారు. అందరూ సమావేశమయ్యారు. అందరూ తమ తమ అభిప్రాయాలను చెప్పారు. పెద్దలందరి అభిప్రాయం ఒకటే. ఎన్నో దశాబ్దాల క్రితం జరిగిపోయిన సమస్యలను ఇప్పుడు మళ్ళీ కొని తెచ్చుకోవద్దు అని. అంతా విన్న కిరీటి తన తరం వాళ్ళని అడిగాడు. వాళ్ళు తమ అభిప్రాయం చెప్పడానికి భయపడుతున్నారు అని అర్థం చేసుకున్నాడు. వెంటనే నిశ్చయమైన కంఠంతో తన అభిప్రాయాన్ని మరుక్షణమే గగ్గోలు పట్టింది. పెద్దలందరూ కిరీటి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. కిరీటి తిరిగి శాంత స్వరంతో, దయచేసి అందరూ నా మాట పూర్తిగా వినండి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన అమ్మవారు తన బిడ్డలను బాధ పెట్టదు. ఆ అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచి మనం ఆ అమ్మను ప్రతిష్ఠ చేసి పూజిద్దామన్నాడు. దేవుడి మీద నమ్మకం ఉండాలి కానీ అర్థం లేని మూఢనమ్మకాలు కాదు అని చెప్పాడు. దాంతో చిన్న వయసు వారు కిరీటి చెప్పిన దానికి ఒప్పుకున్నారు. పెద్దలందరూ కిరీటిని చదువుకున్న వ్యక్తివి అని పదవి కట్టబెడితే అతి విశ్వాసానికి పోయి ఊరందరికీ సమస్యలు తెచ్చేలా ఉన్నావు అని దుయ్యబట్టారు. అంతా స్వేచ్ఛ ఇచ్చినందుకు కరణంగారిని కూడా నిందించారు. అలా ఆ సమావేశం రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసిపోయింది. పెద్దలందరూ కిరీటిని మళ్ళీ మళ్ళీ హెచ్చరించి వెళ్ళిపోయారు. ఆనాటితో ఊరంతా పిన్నలు పెద్దలుగా విడిపోయింది. కానీ మన కిరీటి ఆనాటి కిరీటిలాగే పట్టుదల కలవాడు. చూద్దాం ఏం చేస్తాడో. ఊర్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పసాగాడు. ఆ జగన్మాత ఏ రూపాన ఉన్నా అందరినీ కాపాడే తల్లి అని, అందరూ భయపడుతున్నట్టుగా జరగదని, ఒక్క అవకాశం ఇవ్వమని అర్థించాడు. ఇలాగే రోజులు వారాలు గడిచాయి. క్రమంగా పెద్దలందరూ కూడా కిరీటి చెప్పే విషయాలను ఆలోచిస్తున్నారు. ఏ ఇల్లు చూసినా ఏ వీధి చూసినా ఇదే చర్చ. వేణుగోపాల మేనమామ దుర్గాప్రసాద్ శాస్త్రి గారు భగవంతుని ఆజ్ఞ లేక ఏదీ జరగదని, ఇది కూడా బహుశా ఆ దేవుడి ఆజ్ఞ అయ్యి ఉంటుంది అని అన్నారు. మంచి జరిగితే ఊరికి మంచిదే కదా అన్నారు. చివరికి పెద్దలందరూ ఆ అమ్మవారి మీద భారం వేసి కిరీటికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఊర్లో అందరినీ సమావేశపరిచి ఈ విషయాన్ని కిరీటితో సహా అందరికీ తెలియజేశారు. అయితే ఈ పనికి పూర్తి బాధ్యత కిరీటిదే అని, తాము పనిలో భాగం పంచుకుంటాం తప్ప ఎటువంటి బాధ్యత వహించమని చెప్పారు. కిరీటి చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. ప్రణాళిక తయారు చేసి అందరికీ తెలియచేస్తాను అని చెప్పాడు. అందరూ ఇళ్లకు మళ్ళారు. ఇదంతా విన్న పద్మావతమ్మ గారు ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందో అని ఆందోళన చెందిన ఆ జగజ్జనని మీద భారం వేసి ఊరుకున్నారు. కిరీటి అందరినీ కలుపుకొని వనదుర్గా పీఠానికి వెళ్ళాడు. అక్కడ స్వామివారితో అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని విషయాలు చెప్పి అంకమ్మ తల్లి శంకుస్థాపన కోసం ముహూర్తం చూడమని అడిగారు. ఆ స్వామి తదేక దృష్టితో కిరీటిని చూసి నీ వల్లే ఇది సాధ్యమని దీవించి ముహూర్తం నిర్ణయించి చెప్పారు. దాంతో అందరికీ ధైర్యం వచ్చింది. సరిగ్గా 17 రోజులు కుదిరింది ముహూర్తం. ఆ శంకుస్థాపన మహోత్సవానికి వారిని కూడా ఆహ్వానించి ఊరికి తిరిగి వచ్చారు. ముందు అందరూ భయపడిన స్వామివారు చెప్పిన మాటలు విని తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరెవరు విభజించి చెప్పారు. రేపటి నుండి పనులు ప్రారంభం చెయ్యాలని నిర్ణయం తీసుకొని అంతా ఇళ్లకు వెళ్ళారు. తెల్లవారుతోనే అంతా వచ్చేశారు. పూర్వం అమ్మ గుడి ఎక్కడ ఉందో అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఋత్వికులను ఆహ్వానించారు. పందిళ్లు వేశారు. చుట్టుపక్కల ఊర్లో ఆహ్వానాలు పంపారు. ఇంకా 11 రోజులు ఉంది ముహూర్తం. పనులు వేగంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఇంట్లో హడావుడి విని కిరీటి తన గదిలో నుండి బయటికి వచ్చాడు. మేనమామ, అత్త అందరూ ఉన్నారు. ప్రతిరోజు ఈ సమయానికి వేణుగోపాలస్వామి గుడిలో ఉండే మామయ్య ఇక్కడ ఉండటం చూసి ఏం జరిగిందో అని చూస్తున్నాడు. అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తని సముదాయిస్తుంది. కరణంగారు దుర్గాప్రసాద శాస్త్రి గారు అబ్బాయి రాఘవ దగ్గర కూర్చున్నారు. కాసేపటికి తెలిసిన విషయం ఏంటంటే రాఘవ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు అని. ఒక్క ఉదుటున కోపం వచ్చినా అదుపు చేసుకున్నాడు కిరీటి. వివరాలు కనుక్కోగా రాఘవ వచ్చి 2 రోజులైందని, డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షలు పాస్ కాలేకపోవడం, సహ విద్యార్థులు హేళన భరించలేక ఊరికి వచ్చాడని, చిన్ననాటి నుండి వేదం నేర్చుకున్నవాడే అయినా ఆంగ్ల విద్య కోసం పట్టణంలో ఉంచి డిగ్రీ చదివిస్తున్నారు. ఇంతలోనే ఇలా చేసుకున్నాడని కరణంగారు చిన్నగా చెప్పటంతో దుర్గాప్రసాద శాస్త్రి గారు వారి ఇంటికి వెళ్ళిపోయారు.
కుటుంబం అంతా కంటికి రెప్పగల కాపాడుతున్నారు రాఘవని. ఇదంతా విన్న ఊరి వాళ్లలో భయం మొదలైంది. కొంతమంది అననే అన్నారు, అదిగో ముసలం పుట్టింది, వద్దు అంటే విన్నారు కాదు అని. కిరీటి అమ్మవారి గుడికి దీనికి సంబంధం ఏమీ లేదని, ఈ 2 విషయాలు ముడిపెట్టొద్దు అని తేల్చి చెప్పాడు. ఒకరోజు గడిచింది. ఈ భయాలతో అమ్మవారి గుడి శంకుస్థాపన పనులు వేగం తగ్గింది. రాఘవ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ఎవరితో మాట్లాడడు, నిద్రపోడు, సరిగ్గా తినడు. కళ్ళ కింద నల్ల వలయాలు, శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడు. ఇవన్నీ చూసి రాఘవ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడని కిరీటికి అర్థం చేసుకున్నాడు. ముందు జాగ్రత్తగా రాఘవని తన గదిలోనే ఉంచాడు. తెల్లవారగానే తండ్రితో మామయ్యతోనూ మాట్లాడి అత్యవసరంగా డాక్టర్ని చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ మబ్బు పట్టి ఉరుములు మెరుపులకి నిద్రలేచిన కిరీటి రాఘవని చూసి ఉలిక్కిపడ్డాడు. అతను అద్దంలో చూసుకుని పిచ్చి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఇక ఏమాత్రం సమయం వృధా చెయ్యకూడదు అని మెల్లిగా లేచి తల్లిదండ్రులను నిద్రలేపి వాళ్ళకి విషయం చెప్పి మళ్ళీ తన గదిలోకి వచ్చేసరికి అక్కడ రాఘవ లేడు. కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. అంటే రాఘవ కిటికీ నుండి వెళ్ళిపోయాడు అన్నమాట. భయపడ్డారు. ఇంతలో పెద్ద కేక. అది ప్రియ గొంతుగా గుర్తుపట్టి అటు పరిగెత్తారు అందరూ. అక్కడ ప్రియ భయంతో వణికిపోతోంది. అమ్మా, ప్రియా, ప్రియా అన్నారు కరణంగారు. ఒక్కసారి ఉలిక్కిపడి ఏడవటం మొదలుపెట్టింది. ఏమిటి అంటే కిటికీ దగ్గర అలికిడికి చూస్తే అక్కడ మెరుపు వెలుతురులు రాఘవ బావ కర్ర పట్టుకొని కోపంగా కనపడ్డాడు అని చెప్పింది. ఇది విని అంతా ఉలిక్కిపడ్డారు. ఏవండి, ఇదంతా చూస్తే వాడికి మతి చెలించిందేమో అన్నారు పద్మావతమ్మ గారు కళ్ళ నీళ్లు తిరుగుతుండగా. వెంటనే కిరీటి, అమ్మ, ఇది బాధపడే సమయం కాదు, ముందు వాడిని ఇంటికి తీసుకురావాలి, మీరు తలుపులు వేసుకోండి అని టార్చి తీసుకొని వెళ్ళాడు. రాఘవ, రాఘవ. కిరీటి కేకలు ఆ హోరు గాలిలో కలిసిపోతున్నాయి. హోరు గాలి కిరీటిని తోసేస్తుంది. అలాగే వెతుకుతున్నాడు. ఇంతలో వర్షం కూడా మొదలైంది. ఆ క్షణం అంతా భీతావాహంగా ఉంది వాతావరణం. గాలి వాన వల్ల భయంతో పశువులు అరుస్తున్నాయి. కుక్కలు వీధారకంగా అరుస్తున్నాయి. ఎంతో ధైర్యవంతుడైన కిరీటి కూడా మనసులో కాస్త జంకు కలిగింది. ఆ గాలి వానలు, ఆ చీకట్లో దారి చూసుకుంటూ నడుస్తున్న కిరీటి వెనుక ఒక భయం గొలిపే నవ్వు వినిపించింది. వెనక్కి తిరిగాడు. అక్కడ రాఘవ కోపంగా. కిరీటి వెంటనే శాంతంగా, రాఘవ, రా రా ఇంటికి వెళదామన్నాడు. ఒక విధమైన కలవరపాటుతో రాను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ వెనక్కి వెళ్ళసాగాడు. దాంతో మళ్ళీ కర్రతో దాడి చేశాడు. రాఘవ అర్భకంగానే ఉన్న ఆ క్షణం కిరీటి బలం సరిపోవట్లేదు. పిచ్చి బలంతో పెనుగులాడుతున్నాడు రాఘవ. ఆ పెనుగులాటలు కిరీటి చేతిలో టార్చి పడిపోయింది. ఊహించని విధముగా కిరీటి తలపైన కొట్టి రాఘవ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దెబ్బతో కిరీటి తనను తాను అదుపు చేసుకోలేక కుప్పకూలాడు. కొన్ని క్షణాలు ఆ హోరు గాలిలో గడిచాయి. కిరీటి కాస్త తెప్పరిల్లి ఇంటికి మరలాడు. అతి కష్టంతో ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కరెంటు పోవడం వల్ల బయట ఎవరూ చూసే అవకాశం లేదు. ఎవరు అని మాట వినపడింది. నాన్నగారు, నేను అన్నాడు కిరీటి. తలుపు తెరవగానే తండ్రి మీద వాలిపోయాడు. చెట్టంత కొడుకు అలా పడిపోగానే ఆ తల్లిదండ్రుల బాధ, భయం పెరిగిపోయింది. ప్రియ లాంతరు తెమ్మని చూడగా నుదురు చిట్లి రక్తం కారుతుంది. చిన్నపిల్లలు ఇద్దరు భయంతో పెద్దగా ఏడ్చారు. పద్మావతమ్మ గారు అంతులేని బాధ, భయంతో బాబు, కిరీటి లేవరా అని ఏడుస్తున్నారు. కరణంగారు అందరినీ హెచ్చరించారు. ముందుగా తలుపులు వేయించి కిరీటి జాగ్రత్తగా పొదువుకొని తీసుకెళ్లి పడుకోబెట్టారు. గోరువెచ్చని నీళ్లు కాచి తెప్పించి ఆ గాయం శుభ్రం చేశారు. ముందుగా పసుపు అద్దారు. బాగా పరిశీలించి చూడగా లోతైన దెబ్బ కాదని, బలంగా మోదటం వల్ల స్పృహ కోల్పోయాడు అంతే అని చెప్పి కుటుంబాన్ని ఓదార్చారు. తండ్రిగా ఆయన తీవ్రమైన బాధకు కన్నీళ్లతో, భయంతో తెల్లవారుజాము అయింది. సూర్యోదయం తర్వాత 2 గంటలకి స్పృహ వచ్చింది కిరీటికి. నుదుటి మీద దెబ్బ నొప్పి తెలియగానే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి దిగ్గున లేచాడు. సమయం చూస్తే 7:30 దాటిపోయింది. మబ్బులు, గాలి ఇంకా ఉన్నాయి. రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. వెంటనే లేవబోగా తల్లి వారించారు. అమ్మా, నేను బాగానే ఉన్నాను, ఈ సమయంలో తప్పదమ్మా అన్నాడు. కరణంకారు కూడా ఆవిడని వారించారు. గబగబా లేచి వెళ్ళి ల్యాండ్లైన్లో ఒక కాల్ చేసి, నేను కిరీటిని వివరాలు చెబుతూ మాట్లాడుతున్నానండి. సాలోచనగా తండ్రి వైపు చూశాడు. అతను చేస్తున్న పని సరైనదే అని ఆయన కళ్ళతోనే అంగీకారం తెలిపారు.
ఆ ఫోన్ కాల్ పూర్తవగానే కిరీటి తన పనులు పూర్తి చేసుకొని తండ్రితో కొన్ని విషయాలు చర్చించి బయలుదేరాడు. పద్మావతమ్మ గారు, ఏవండి ఇవన్నీ ఏమిటండి? మన బాబు ఒక్కడే ఎంత చేయగలడో అన్నారు కరణం గారు. తప్పదు పద్మ, ఇప్పుడు ఏర్పడిన ఈ స్థితి పోవాలంటే కొంత ఓపిక పట్టాలి తప్పదు అన్నారు. ఈలోగా కిరీటి తనకి చెప్పినట్టుగా దుర్గాప్రసాద్ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి అన్ని వివరాలు చెప్పేందుకు ఆయన కూడా బయటికి బయలుదేరారు. కిరీటి మొదట పాఠశాలకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ 300 మంది పిల్లలతో ప్రార్థన జరుగుతుండటం చూసి ఒక విధమైన అలజడితో, రాఘవ వల్ల ఈ పిల్లల్లో ఎవరికైనా ప్రమాదం జరగవచ్చు అని అక్కడే నిలబడ్డాడు. ప్రార్థన పూర్తి అయ్యింది. పిల్లల తరగతులకు వెళ్లారు. కిరీటిని చూసిన భార్గవ ఆందోళనగా, దెబ్బ ఎలా తగిలిందిరా అంటూ వచ్చాడు. రాత్రి నుండి జరిగిన అన్ని విషయాలు వివరించాడు కిరీటి. భార్గవ వెంటనే, అయితే రాఘవని వెంటనే పట్టుకుని డాక్టర్కి చూపించాలి అన్నాడు. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండంగానే విన్న ఒక విద్యార్థి తండ్రి అంతా విని, అమ్మో, ఇంత పెద్ద విషయం మీరు ఇలా దాచి వెంటనే పెడుతున్నారా? మా పిల్లలకి ఆ పిచ్చివాడి వల్ల ఏమైనా జరిగితే ఏముంది అంటూ వెళ్ళి ఊళ్ళో అందరికీ చెప్పేశాడు. ఊరి వాళ్ళు ముందుగా వచ్చి పాఠశాల హెడ్మాస్టర్ని హెచ్చరించి పిల్లలను ఇళ్ళకి పంపించేశారు. ఈ గొడవ ఇలా జరుగుతుండగానే వర్షం మొదలైంది. మళ్ళీ పిల్లలందరూ భయంతో వణికిపోతూ పొలాలకి అడ్డం పడి ఇళ్లకు పరిగెత్తుతున్నారు. ఎటు చూసినా భయమే. ఇంతలో ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర చేరారు. కిరీటి ఎక్కడున్నా రమ్మని వర్తమానం పంపారు. ప్రసాదరావు గారి కుటుంబం కూడా అక్కడికే పిలువబడింది. ఊరి ప్రజల్లో సగం మంది రచ్చబండ దగ్గర చేరిపోయారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఇళ్లల్లో దాక్కున్నారు. నిజానికి భయమే అన్నిటికన్నా ప్రమాదమైనది. ఊరంతా గగ్గోలు పుట్టిపోయింది. కుర్రాళ్ళు కర్రల పట్టుకు తిరుగుతున్నారు. ఇది తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ఉంది స్థితి. రచ్చబండ దగ్గరికి కిరీటి చేరగానే గొడవ మొదలైంది. గుడి పునఃప్రతిష్ఠ చేయాలని అనుకోవడం వల్ల ఇలా జరిగిందని, కిరీటికి ఎంత చెప్పినా వినలేదని, మూర్ఖంగా ఈ స్థితి తెచ్చాడు అని తీవ్రంగా నిందిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన భార్గవ ఆ జనానికి నచ్చజెప్పబోయాడు. వెంటనే జనం, మీరు బంధువులు కాబట్టి ఎన్నైనా చెప్తారు, మాకే కదా బాధ అని అతన్ని మాట్లాడనివ్వలేదు. కిరీటి మామయ్య దగ్గరికి వెళ్ళి, మీరు కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది అన్నాడు. పెద్దల వైపు తిరిగి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అంతా సరిచేస్తాను అన్నాడు. జనం వెంటనే, ఇంతవరకు చేసింది చాలు, నీ వల్లే మాకీ గతి పట్టింది అని అతని మీద దాడి చెయ్యబోయారు. ఇంతలోనే పెనుకేక, రాఘవ ఊరికి తూర్పు పొలాల్లో ఉన్నాడని. వెంటనే ఈ జనం కోపం అటు మళ్ళింది. వెంటనే రాఘవ మీద దాడి చేయాలని అటు కదిలారు జనం గుంపుగా. ఇదంతా విన్న రాఘవ తల్లి స్పృహ కోల్పోయింది. తండ్రిని, మేనమామని ఆవిడ దగ్గర ఉంచి కిరీటి ఆ జనాన్ని ఆపేందుకు వెళ్ళాడు. తూర్పు పొలాల వైపు వెళ్ళిన కిరీటికి ఒళ్ళు గగురు పొడిచింది. అక్కడ రాఘవ చెట్టు మీద కూర్చొని ఇంత జనాన్ని భయంతో చూస్తున్నాడు. ఒక్క మనిషిపై 100 మంది దాడి చేయటానికి వెళుతున్నారు. బహుశా మాస్ హిస్టీరియా అంటే ఇదేనేమో అనిపించింది అతనికి. తాను ఎలా అడ్డుపడి ఆపగలడో ఒక్కసారి శ్వాస తీసుకొని జనం మధ్య నుండి బాణంలాగా దగ్గరికి ఎవరూ రాకుండా ఆపే ప్రయత్నం చెయ్యాలని చూస్తున్నాడు. ఎవరూ మాట వినట్లేదు. ఆ మహాజన ప్రవాహం కోపంతో ప్రవహిస్తున్న లావాలాగా ఉంది. ఆ జనంలో నుండి ఒకే కేక, ముందు వీడిని వేసేద్దాం అని. అన్ని 100 మంది చుట్టుముడుతుంటే కిరీటి తనని తాను రక్షించుకోవాలని కూడా మర్చిపోయి నిలబడిపోయాడు. జనమంతా కిరీటి మీద దాడి చేసే చివరి క్షణంలో తుపాకీ చప్పుడుకి అంతా వెనక్కి తిరిగి చూశారు. భార్గవ పోలీసు బలగంతో నుంచుని ఉన్నాడు. ఆ పోలీసు అధికారి అందరినీ తప్పుకోమని, లేదా లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది అని మాట్లాడుతూనే జనాన్ని చీల్చుకుంటూ కిరీటి దగ్గరికి వచ్చేశాడు. తమతో మాట్లాడుతూనే మధ్యకి వచ్చేసిన ఆ అధికారిని చూసి అందరూ తిరిగి అరవడం మొదలుపెట్టారు. కిరీటి మీద దాడికి ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద మిగతా పోలీసుల సహాయంతో ఆపి రాఘవని, కిరీటిని తమ రక్షణలోకి తీసుకోపోగా ఆ జనం ఊరుకోలేదు. ముందు రచ్చబండ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అక్కడికి తీసుకువెళ్లారు. రాఘవ భయంతో కిరీటిని వదలడం లేదు. అక్కడ ఈ గొడవంతా విన్న పోలీసు అధికారులు ముందుగా రాఘవని డాక్టర్కి చూపించాలని, ఆ తర్వాతే ఏమైనా అనడంతో
జనం ఆగారు. వెంటనే పోలీసులు మానసిక వైద్యులను పిలిపించారు. ఆ వైద్యులు రాఘవని పరీక్ష చేసి అతను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడని, ఇది చక్కని వైద్యం అందిస్తే తగ్గిపోతుంది అని చాలా సందేహాలు తీర్చారు. పోలీసులు కూడా జనానికి బాగా నచ్చచెప్పారు. రాఘవని ఇక్కడ ఊళ్ళో ఉంచమని, వైద్యునికి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వస్తుందని, కాబట్టి ఊరి వాళ్ళకి వచ్చే ప్రమాదం ఏమీ లేదని పోలీస్ పహారా ఏర్పాటు చేస్తామని చెప్పడంతో చివరికి ఊరి వాళ్ళు ఒప్పుకున్నారు. వైద్యులు కిరీటి తలకి తగిలిన దెబ్బకి రాఘవ తల్లికి వైద్యాధికారులు పోలీసుల సహాయంతో రాఘవని ఆసుపత్రికి తరలించారు. ఇంటికి వెళ్లే దారిలో అందరూ వెలివేసినట్టు చూస్తున్నారు కిరీటిని. చేసి మరో రోజు ఉదయం సూర్యుడు తన కర్తవ్యం నిర్వహించడానికి వచ్చేశాడు. ఇంతలో మన దుర్గాపీఠం పీఠాధిపతి సీతాపురం వస్తున్నట్టు కబురు వచ్చింది. అందరూ సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు. ఊరంతా వారి స్వాగత సత్కారాల కోసమే తయారయ్యింది. ఊరి జనం కోపంలో కరణంగారి కుటుంబాన్ని మాత్రం స్వామి దగ్గరికి రాకూడదు అని కట్టడి చేశారు. ఆ స్వామి వచ్చారు. అందరి నమస్కారాలను అందుకున్నారు. అందరినీ దయతో పలకరించారు. ఇక అప్పుడు వారు ఏమిటి కిరీటి రాలేదే అని అడిగిన ప్రశ్నకు ఆ జనం జరిగిందంతా చెప్పి తామే వారి కుటుంబాన్ని రావద్దు అని చెప్పాము అన్నారు. ఇది విని స్వామి తామే బయలుదేరి కరణంగారి ఇంటికి వచ్చారు. కరణంగారి కుటుంబం సంభ్రమాశ్చర్యాలతో స్వామిని ఆహ్వానించి పూజించారు. అప్పుడు ఆ కిరీటి తలపెట్టిన శంకుస్థాపన ఆగకూడదు అని, ఎటువంటి భయాలు పెట్టుకోకుండా అంకమ్మ తల్లి పునఃప్రతిష్ఠ చేసుకొని పూజించుకోమని సెలవిచ్చారు. శంకుస్థాపన జరిగి ఆలయ నిర్మాణం జరిగి పూజలు జరిపించిన తరువాతే తాము తిరిగి పీఠానికి తిరిగి వెళతాము అని చెప్పారు. దాంతో తిరిగి పనులు మొదలయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగింది. ఇక ఆలయ నిర్మాణం మొదలయ్యింది. ఇలా జరుగుతుండగా ఒక శుభవార్త అందరినీ సంతోషపెట్టింది. కిరీటి చేసిన ప్రణాళిక ప్రకారం కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంది అని, అంతేకాదు ప్రభుత్వం ఊరికి మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును కూడా మంజూరు చేసింది అని. ఇవన్నీ చూసిన గ్రామ ప్రజలు కిరీటి చెప్పింది నిజమే అని తిరిగి నమ్మకం పెంచుకున్నారు. ఇలా కాలం గడుస్తుండగా ఆలయ నిర్మాణం, అమ్మవారి విగ్రహ స్థాపన కూడా స్వామివారి చేతుల మీదుగా జరిగాయి. అర్చకులుగా ఎవరినైనా నియమించాలని స్వామిని కోరారు జనం. అప్పుడు ఆ స్వామి మేము ఒక అర్చకుడిని సిద్ధం చేసే ఉంచామన్నారు. ఎవరని అందరూ అడగగా అతన్ని పిలిచారు. జనం అంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ అర్చకుడు రాఘవ. నిపుణులైన వైద్యులు చేసిన చికిత్సతో పూర్తిగా కోలుకున్నాడు రాఘవ. అప్పుడు ఆ స్వామి చెప్పారు, ఇప్పుడు రాఘవ పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆ తల్లి సేవ చేయటానికి తగినవాడు, వేదం పండితుడు అని ఇతన్ని నిర్ణయించాము అన్నారు. రాఘవ పూజ ప్రారంభించాడు. సుస్వరంగా సాగుతున్న అతని మంత్రోచ్చారణ విని అందరూ ఆనందభరితులయ్యారు. ప్రసాదరావు గారి కుటుంబం చాలా సంతోషించారు. పూజ పూర్తయి ప్రసాద వితరణ అవ్వగానే స్వామివారు అమ్మవారు అంటే ఏ రూపంలో ఉన్న జగన్మాత అని, తన బిడ్డలను కాపాడుతూనే ఉంటుంది అని, ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు అని చెప్పారు. అందరిని ఆశీర్వదించి తిరిగి తమ వనదుర్గా పీఠానికి బయలుదేరారు. అందరూ స్వామివారికి ఊరి చివరి వరకు వెళ్ళి వీడ్కోలు పలికి వచ్చారు. ఊరంతా కిరీటికి కరణంగారికి క్షమాపణ చెప్పారు. దుర్గాప్రసాద శాస్త్రి గారు కిరీటిని తన ప్రాణాలు పణంగా పెట్టి తన కొడుకుని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఆనాటి నుండి 3 ఆలయాలతో ఆ ఊరు పచ్చగా వర్ధిల్లింది. సర్వే జన సుఖినో భవంతు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.